శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ఎత్తాడు. తాబేలు అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుపై మందర పర్వతాన్ని పెట్టి దేవతలు, రాక్షసులు వాసుకి పాము సహాయంతో అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. అలా చిలుకుతూ ఉండగా పాల సముద్రం నుంచి మొట్టమొదటగా హాలాహలం వచ్చింది. హాలాహలం చాలా పవర్ఫుల్ పాయిజన్. ఆ పవర్ఫుల్ పాయిజన్ దాటికి ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. అందరూ ఒక్కొక్కరిగా పడిపోతున్నారు. వెంటనే అందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. కానీ శ్రీ మహావిష్ణువు హాలాహలాన్ని తట్టుకోవడం ఒక్కరి వల్లే అవుతుందని, అది శివుడు మాత్రమే అని చెప్తాడు. ఇక దేవతలు, రాక్షసులు అందరూ కలిసి శివుని ప్రాధేయపడతారు. పక్కన చూస్తే పార్వతీదేవి ఉంది. శివుడు హాలాహలాన్ని తాగడాన్ని పార్వతీదేవి నిరాకరిస్తుంది. కానీ దాన్ని శివుడు ఒక్కడే తట్టుకోగలడు. శివుడు లోకరక్షణ కోసం, ధర్మం కోసం హాలాహలాన్ని తాగాలని అనుకున్నాడు. కానీ భార్యను ఒప్పించడం ఎలా అని దేవి, మనం లోకాన్ని రక్షించాలి, ధర్మాన్ని కాపాడాలి, అయినా నీ ప్రేమ నా మీద ఉన్నంత వరకు నాకేమవుతుంది అని చాలా ప్రేమగా చెప్పాడు. దానికి కూలై సరే అని పార్వతీదేవి ఒప్పుకుంది. అప్పుడు శివుడు హాలాహలాన్ని మింగాడు. కానీ దాన్ని తట్టుకోవడం ఆయనకు చాలా కష్టమైంది. అప్పుడు శక్తి రూపి అయిన పార్వతీదేవి తన శక్తితో ఆ గరళాన్ని గొంతు దిగకుండా పట్టుకొని ఉంది. అప్పుడు శివుని కంఠం నీలంగా మారిపోయింది. అప్పటి నుండి శివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు. శ్రీ